హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? తినొచ్చేసి మా సుజాత. మేము ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటున్నాము. ఏమేమి పెడుతున్నాం అనేది మీకు చూపిస్తాను. ఈరోజు నేను ఫుడ్ బయట నుంచి తెప్పించాను. ఫిష్ బిర్యానీ ఇంట్లో చేయలేదు, బయట నుంచి తెప్పించాను. రెహతా కర్రీ, ఓకేనా. 5 eggs, ఇది వచ్చేసి పొట్లం బిర్యానీ అంటాం కదా, ఎమ్మెల్యే బిర్యానీ కూడా అంటాం. ఎస్, దీన్ని ఇప్పుడు షేర్ చేస్తాను ఇద్దరికి. ఎస్, ఇదిగో ఇద్దరికైతే హాఫ్ హాఫ్ చేశాను. కొంచెం వెనక్కి అనుకో, చేయండి. లేడు వెనక్కి కనిపిస్తుందా? ఓకే, పోటీ అంటే పోటీని, లేకపోతే మా ఫ్రెండ్స్ ఊరుకోరు. 2 eggs పెట్టాను. ఆనియన్స్, మరి ఆనియన్ ఒక్కొక్కటి పెట్టాను. 1 lemon, ఓకే. రెహతా, ఓకే. రెహతా ఇవి వద్దు, కానీ రెహతా యువర్ చాయిస్, పోసుకోవాలంటే పోసుకోవచ్చు. నేనైతే అంటే ఫస్ట్ టైం ఫుడ్ ఛాలెంజ్కి రావడం అయితే, అది మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం అయితే నేను ఫుడ్ ఛాలెంజ్కి వచ్చేసాను. మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇలాగైతే పెట్టేసుకున్నాము 2 ప్లేట్లు. నచ్చితే లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయమంటుంది మంచి సుజాత. ఎవరైనా ఈ అన్నం కోసమే కదండి ఏం చేసినా కూడా, కానీ మనం దీనికి చాలా గౌరవించాలి. మనకు దేవుడికి ఇచ్చినందుకు మనం చాలా సంతోషపడాలి కూడా. స్టార్ట్ చేయి. అందుకే ఇంత వేస్ట్ చేయకుండా తినాలనేది నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, సుజాత ముందా నేను ముందా చూడాలి. సుజాత అయిపోద్ది అనుకుంటా. వాటర్ తీసుకురామ్మా. అక్కడ ఆ బాటిల్ పట్టుకొచ్చుకోండి. నేను ఫస్ట్ ముద్దకి నాకు మంచిగా అవుతుంది అంటే తినడం. ఇది చెప్పకుండా చేశాను కదా, వాటర్ తాగకుండా తినాలి అసలు. ఇక్కడ సైడ్ బాటిల్ ఉంది, అందులో అయితే గబగబా తినండి, లైకులు కొడతారు చూడండి. నా అప్పడానికి కాదు, ఓడిపోతే వాళ్ళు ఇస్తారు మనకు పనిష్మెంట్. బిర్యానీ ఎలా ఉంది జ్యోత? సూపర్ ఉంది. ఏం మిగల్చి కూడా తినాలి.
తీసుకుంటాను. అమ్మ పనిష్మెంట్ అంటే నాకు భయం. బిర్యానీ, ఫిష్ బిర్యానీ సూపర్. చాలా బాగుంది. ఫిష్ మీరు బిర్యానీ కూడా ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ, ఫిష్ బిర్యానీ ప్లస్ పొట్లం బిర్యానీ ఆమ్లెట్తో వచ్చింది కదా, సూపర్గా ఉంది. ట్రై చేయండి ఒకసారి. ఆకలైతే మస్తు వేస్తుంది. ఫుడ్ను ప్రేమిస్తూ తినాలంట. ఫుడ్ లవర్స్ అందరూ ఒక లైక్ చేసుకోండి. మా అభిమానులందరూ ఒక లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా సరిపోతుంది. నా వల్ల పనిష్మెంట్. ఎవరైతే ఓడిపోతారో నెక్స్ట్ వీడియోలో స్టార్టింగ్లో పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళకి. అది మీరే చెప్పండి ఏం చేయాలనేది. ఫస్ట్ టైం కాబట్టి ఇలా చేస్తున్నాము. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి మీరు. మరి రెండోసారి బాగా చేస్తాం మేము. మీ ఎంకరేజ్మెంట్ తోటి ముందుకు వస్తాం మళ్ళీ. ఫ్రైడ్ ఫిష్ ఇది బాగా ఫ్రై అయింది కదా ఆయిల్. ఫిరోజ్ అయిపోతుంది. అంటే బాగా స్పైసీ లేదు, అట్లానే నార్మల్గా మంచిగా ఉందండి. మీడియంలో చాలా టేస్ట్ ఉంది.
స్పైసీ ఉంటే ఇప్పుడే ముక్కలు గారిపోయేది. అంతే కదా. కారం లేదు, ఏం లేదు. చాలా బాగుంది. అదేదో నేను చేసినట్టు చెప్తున్నాను. మా అమ్మ చేసిన సూపర్ చేస్తుంది. నెక్స్ట్ టైం నేను చేసేసి మా ఫుడ్తోటే ఛాలెంజ్ చేస్తాము. తీసుకో. ఉంటుంది సుజాత మజాక. నేను కాదు, మా అమ్మ సూపర్. దేనికైనా ముందు ఉంటుంది. దేనికంటే అందుకంటే ఫ్రెండ్స్ ఏం కాదు వంటలో. ఇంకా మంచి మంచి వంటలతో ముందుకెళ్ళాలి మనం. చాలామంది అసలు ఫుడ్ కోర్టులు ఎంత బాగా అంటే చాలా ముచ్చటేస్తుంది అసలు కదా. చాలామంది ఫుడ్ ఛాలెంజెస్ బాగా చేస్తున్నారు సరదాగా. అలాగే నాకు చేయాలనిపించింది. అమ్మా మనం ఇది ఈ కోసం నుంచి ఆ కోసం రన్నింగ్ చేయాలి. లేకపోతే అంతే కదా ఫ్రెండ్. అంటే ఫస్ట్ టైం కదా ఇంత ఫాస్ట్గా కొంచెం ఎప్పుడు తింటున్నాం ఫుడ్ మీ అందరి కోసం. ఎల్లో కూడా తినాలా? గుడ్ ఎల్లో తినాలి వద్దా? నేను వదిలిపెడతా, నువ్వు వదిలిపెట్టు. అప్పుడు నీకు కూడా అవుతుంది. అమ్మా తినేటప్పుడు నవ్వద్దు. మొత్తం ఫినిష్. ఓడిపోతాం చూసినాం. పనిష్మెంట్ ఇస్తారు వాళ్ళు. ఫస్ట్ టైం కాబట్టి మనీ ఎందుకు అని ఎలా చేస్తామని చూస్తే నెక్స్ట్ టైం
ఆమ్లెట్ తినలే. ఆమ్లెట్ కూడా అయిపోవాలి కదా, నాకు మొత్తం అయిపోయింది. తిన్నా తినాలి అమ్మ చూడమే, నువ్వు తిరగా కూర్చుంటా నేను. అలా అండి. నువ్వు చాలా స్లోగా తింటున్నావు. ఎంత ఫస్ట్ తిన్నాను. ఎగొద్దా గుండెలో మీరు చల్లగా ఉంటున్నా, అందుకే దిగేసరి టైం పడుతుంది. మేము అలాగే ఉన్నాం. అంతా అయిపోయింది. సుజాతది ఉంది ఇంకా, అయి ఉన్న ఛాలెంజ్. సుజాత ఓడిపోయింది. ఏం లేదు, ఎవరో ఒకరు గెలిస్తే మంచిది కదండి. నెక్స్ట్ టైం సుజాత గెలుస్తుంది. ఎందుకంటే ఈసారి చూసింది నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి, ఈసారి చూసింది కదా, నెక్స్ట్ టైం వదిలిపెట్టదు ఇంకా. అప్పుడు మీరే గెలుస్తారు. విన్నా వాళ్ళని చూసి ట్రై అయితే చేస్తారు ఖచ్చితంగా, ఇప్పుడు కూడా ట్రై చేసింది బాగా. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో కూడా నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఏం చేయాలనేది కూడా కామెంట్లో చెప్తున్నారండి. నాకు ఈ విధంగా సపోర్ట్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా కూడా నాకు ఇంకేం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఇంకా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయండి అంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ కలుస్తాం, మళ్ళీ ఫుడ్ ఛాలెంజ్, మళ్ళీ ఇంకొక వీడియోతో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.